హలో గైస్. సో ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చేసింది ప్రిలిమ్స్కి, యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. ఈ లాస్ట్ వీక్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, అలాగే ఏ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి, అలాగే లాస్ట్ డే బిఫోర్ ది ఎగ్జామ్ ఏం చేయాలి, దీంతోపాటు డే ఆఫ్ ది ఎగ్జామ్, ఎగ్జామినేషన్ డే రోజు ఏం చేయాలి, ఈ థింగ్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ కానీ ప్రాపర్గా ప్లాన్ చేయకుండా మిస్టేక్స్ చేస్తే మనం ఈ 1 year కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ లాస్ట్ వీక్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే ఫస్ట్ ఈ లాస్ట్ 1 week మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫోకస్ ఆన్ దోస్ సబ్జెక్ట్స్ మీకు క్లారిటీగా నేను కన్ఫర్మ్డ్గా దాన్ని చదివాను అనే దాని సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అంతేకాని కొత్త థింగ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయొద్దు. టెలిగ్రామ్ ఛానల్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్స్ ఈ లాస్ట్ వీక్ 1 week ఇవి ఫోకస్ చేయండి, అవి ఫోకస్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్ అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ మీకే తెలుస్తుంది కాబట్టి ఎక్కువ మైండ్ ప్రెషర్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరున్న మెటీరియల్ని రివైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కొత్త చదవడం కన్నా. అందుకే నేను ప్రయారిటీ తీసుకొచ్చాను. ఈ ప్రయారిటీ డిఫరెంట్గా ఉండొచ్చు డిఫరెంట్ పీపుల్కి, కానీ జనరల్గా వాట్ వీ ఫాలో యాజ్ అన్ అకాడమీ ఆ ప్రయారిటీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ పాలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. పాలిటీని ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీ అంతా వచ్చు అనుకుందాం, ఓపెన్ చేయండి, లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి ఇండెక్స్ చూడండి. ఓకే, ఇండెక్స్లో ఈ ఫ్యాక్ట్ అడిగే ఛాన్స్ ఉంది అని అంత అండర్లైన్ చేసుకుంటూ వచ్చేసేయండి. సో అలా ఈచ్ సబ్జెక్ట్ పైన, పాలిటీ పైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ఎకానమీ, దెన్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేయడం అంటే కొత్త మెటీరియల్ చదవడం కాదు, మీకు ఉన్న మెటీరియల్ని రివైజ్ చేయడం. కంటిన్యూస్గా రివైజ్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే, మీ మాక్ టెస్ట్లు పట్టుకోవద్దు, ఫుల్ లెంత్ టెస్ట్లు ఇప్పుడు రాయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనే సబ్జెక్ట్ నాది అయిపోయింది, ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. అది కూడా ఏ టైమింగ్లో సాల్వ్ చేయాలంటే 9:30 to 11:30 జనరల్ స్టడీస్ పేపర్ 1 రాసే టైంలోనే మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ డైలీ 1 hour సీసాట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే స్పీడ్ రావాలి మీకు సీసాట్లో. అందుకని ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం 2:30 to 3:30 PM, 2:30 to 4:30 మనకు సీసాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ టైంలోనే మీరు ప్రాపర్గా సీసాట్ సాల్వ్ చేయండి. అంతేకాని కొత్త థింగ్స్ చదవద్దు. ఈ 1 week మీరు కానీ కొత్త పైన ఫోకస్ చేస్తే పాత వాటికి తప్పు చేసినట్టే. కాబట్టి ఉన్న మెటీరియల్ని కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ రండి. అప్పుడే మీకు ర్యాంక్ వస్తుంది, అప్పుడే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలరు. ఎందుకంటే ప్రిలిమ్స్లో మీరు 200 తెచ్చుకోమని కాదు చెప్పేది. జస్ట్ కట్ ఆఫ్ క్రాస్ చేయండి, 100 పైన తెచ్చుకోవడానికి ట్రై చేయండి, అన్నిటికల్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రిలిమ్స్ అనేది ఈజీగా కట్ ఆఫ్ దాటే ఛాన్స్ ఉంటుంది. సీసాట్ని నెగ్లెక్ట్ చేయొద్దు, డైలీ 1 hour సీసాట్ చేయండి. ఇది లాస్ట్ 1 week మీరు చేయాల్సింది అనమాట. సో లాస్ట్ 1 day బిఫోర్ ఎగ్జామ్ ఏం చేయాలి? 1 day బిఫోర్ ఎగ్జామ్ కొత్తగా ఏం చదవద్దు, ఏమీ చదవద్దు. ఆఫ్టర్నూన్లో మీ రివిజన్ అయిపోవాలి. ఆఫ్టర్నూన్ తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, ప్రశాంతంగా ఉండండి, మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోండి. 8 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. మీరు నైట్ 11కి పడుకొని మార్నింగ్ 7కి లేండి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ సెంటర్ ముందే చూసి పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఎంత దూరం ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, నాకు ఎంత టైం పడుతుంది, ట్రావెల్ టైం, ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసి పెట్టుకోండి. సో దట్ టెన్షన్గా ఉండకుండా ఉంటుంది మీకు ఆ డే. అంతేకాని లాస్ట్ డే రోజు అరే నేను ఇది రివైజ్ చేయలేదే, నాకు ఇది రాలేదే, అరే వీళ్ళంతా ఇది రివైజ్ చేసి అవసరం లేదు. మీరు రివైజ్ చేసిందే చాలు. సో దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. మేబీ మీరు రివైజ్ చేసింది అక్కడ ఎగ్జామ్లో రావచ్చు. మీరు టెన్షన్ పడడం వల్ల రివైజ్ చేసింది కూడా మర్చిపోతారు కదా. డోంట్ టేక్ టూ మచ్ ప్రెషర్. దెన్ ఇది లాస్ట్ డే బిఫోర్ ఆఫ్ ది ఎగ్జామ్ చేస్తుంది. దెన్ ఆన్ ది ఎగ్జామ్ డే మార్నింగ్ 7 o'clock లేయండి, నైట్ 11కి పడుకొని మార్నింగ్ 7కి లేయండి. దెన్ ఎగ్జామ్ సెంటర్కి ఎర్లీగా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు 9:30కి ఎగ్జామ్, 8 కల్లా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. దెన్ మీ ఫ్రెండ్స్తో వీళ్ళతో మాట్లాడద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల టెన్షన్, మీరు అరే నేను ఇది రివైజ్ చేసావా, ఇచ్చేదివా అని అడుగుతూ ఉంటారు. అవన్నీ అవసరంగా మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఎగ్జామ్ రాస్తాను, హ్యాపీగా సాయంత్రం వస్తాను అనే మైండ్ సెట్తోనే వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. సో ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. సో యూ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? డ్యూరింగ్ ది ఎగ్జామ్ ఏం చేస్తారంటే, మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫ్లిప్ చేయండి మొత్తం. అంతేకాని ఫస్ట్ 10 questions చూడగానే కంగారు పడద్దు. మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా ఫ్లిప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2024 పేపరే తీసుకుందాం. ఇది 2024 పేపర్. ఈ 2024 పేపర్ని ఇలా ఫ్లిప్ చేయండి. ఓకే, ఏమి ఇచ్చారు? ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఓకే, ది ఫస్ట్ వచ్చింది నాకు జాగ్రఫీ గురించి ఇచ్చారు. సో జాగ్రఫీ అని మార్క్ చేసేయండి, జాగ్రఫీ అని మార్క్ చేసుకోండి. సో ఓకే, ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు జాగ్రఫీ, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు
సో ఈ హిల్స్ గురించి ఇచ్చారు, ఓకే ఎక్కడో చదివే ఉంటాను. దెన్ నాకు ఎయిర్పోర్ట్స్ గురించి వచ్చాడు, ఎక్కడో చదివే ఉంటాను. కొరియాలిస్ ఫోర్స్ అన్నారు, June 21 అన్నారు, ఓకే నేను చదివే ఉంటాను. అమెజాన్ బేసిన్ అన్నారు, ఓకే ఎక్కడో చదివే ఉంటాను. దెన్ సో ఓకే ఈ సబ్స్టెన్స్ గురించి ఎక్కడో న్యూస్లో వినే ఉంటాను. సో ఇక్కడ నుంచి నాకు ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు పాలిటీ వచ్చిందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎకానమీ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్వైరన్మెంట్ ఉందా, నాకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రావడం వల్ల మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంతేకాని ఫస్ట్ క్వశ్చన్ నుంచే సాల్వ్ చేయాలని ఏం లేదు కదా. సో ఇలా మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మార్క్ చేసాం. దెన్ వీల్ మార్క్ అబౌట్ ఇప్పుడు 17 నుంచి ఓకే ప్రొటెక్షన్ యాక్ట్ అడిగారు, నాకు తెలుసు, ఓకే ఎక్కడో చదివే ఉంటాను. ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అడిగారు, ఎక్కడో చదివే ఉంటాను. లయన్స్ గురించి అడిగారు, చదివాను ఎక్కడో. ఇలా మీ మైండ్కి చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. దెన్ ఓకే 100 మిలియన్ ఫార్మర్స్ అన్నారు, ఎక్కడో చదివాను. బటర్ఫ్లైస్ అన్నారు, ఎక్కడో చదివే ఉంటాను. క్యాష్యూస్ అన్నారు, ఎక్కడో చదివే ఉంటాను. దెన్ థర్మోన్యూక్లియర్ జనరేటర్స్ అన్నారు, ఎక్కడో చదివే ఉంటాను. సో ఇక్కడ నుంచి నాకు మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అని మార్క్ చేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా 2 minutes ఇలా మార్క్ చేసుకోవడంలోనే ప్లాన్ చేయండి. మొత్తం ఫ్లిప్ చేయండి పేపర్ అంతా. చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి ద బెస్ట్ సబ్జెక్ట్ విచ్ యూ వాంట్ టు అటెంప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ సెలెక్ట్ చేసుకున్నాను. పాలిటీ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తాను. సో అది కూడా ఎలా ఆన్సర్ చేస్తాను? సో ఇలా మార్క్ చేసుకుంటాను. పాలిటీ ఏంటి, ఎకానమీ ఏంటి, హిస్టరీ ఏంటి, జాగ్రఫీ ఏంటి. ఇప్పుడు రౌండ్ 1 స్టార్ట్ చేస్తాను. రౌండ్ 1లో ఏం చేస్తానంటే ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్, అంటే నాకు చూడగానే నాకు దానిపైన ఆన్సర్ క్లారిటీ ఉంది. దాన్ని ఏం చేస్తానంటే సింబల్స్ పెట్టుకుంటాను. షార్ట్ అయితే టిక్ పెట్టేస్తాను. అలాగే నాకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వు. దానికి స్టార్ పెట్టుకుంటాను. అంటే నేను రౌండ్ 2లో దాన్ని విజిట్ చేయాలి. దెన్ థర్డ్ నో ఐడియా, అసలు నాకు దీనిపైన ఐడియానే లేదంటే 0 పెట్టేసుకోండి. సో సర్కిల్ పెట్టేసేయండి. అంటే దీన్ని మళ్ళీ విజిట్ చేయాల్సిన అవసరం లేదు, మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మార్క్ చేయడం స్టార్ట్ చేయండి. మార్క్ చేసాక కౌంట్ చేసుకోండి, ఎన్ని క్వశ్చన్స్ మార్క్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్సా 60 క్వశ్చన్సా మార్క్ చేశాను. దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎన్ని 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కట్ ఆఫ్ మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, ఒక 100 పైన వస్తే చాలు అన్నట్టు. కాబట్టి దానికి తగ్గట్టు మీరు డెసిషన్ తీసుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మ్యాక్సిమం 85 అటెంప్ట్ చేయండి, మోర్ దాన్ దట్ అటెంప్ట్ చేయొద్దు. డిఫికల్టీ లెవెల్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అంతేగాని బయట చెప్పినట్టు 80 అటెంప్ట్ చేయాలి, 90 అటెంప్ట్ చేయాలి. నో, మీకు ఆ పొజిషన్లో ఉండి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ తెలిసిన దాన్ని బట్టి మీరు ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్ చేశారనే దాన్ని బట్టి అప్పుడు రిస్క్ తీసుకోండి. అప్పుడు 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. అంతేగాని సర్కిల్ పెట్టిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు. సో ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్ హాల్లో రౌండ్ 2లో మీరు చూడాల్సిన 50 క్వశ్చన్సే, సర్కిల్ క్వశ్చన్స్ కాదు. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ పేపర్ క్లియర్ అయిపోతుంది. దెన్ సెకండ్ పేపర్కి వస్తాం. పోస్ట్ GS1 3 hours ఆఫ్ గ్యాప్ ఉంది. ఆ టైంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో డిస్కషన్ పెట్టేసి అరే దీనికి ఇది రాశాను రా, అవసరం లేదు. ఆ ప్రశాంతంగా పెట్టుకోండి. మీరు సెకండ్ పేపర్ ఒకటి ఉంది, అది మర్చిపోతారేమో. సో ఫస్ట్ పేపర్ ఆన్సర్స్ డిస్కస్ చేయొద్దు. దెన్ రివైజ్ ద CSAT ఫార్ములాస్. ఆ 3 hours 1 hour CSAT ఫార్ములాస్ రివైజ్ చేయండి. మంచి ఫుడ్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి. దెన్ రైట్స్ CSAT పీస్ఫుల్గా CSAT ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే క్వాలిఫైయింగ్ కదా, 66 మార్క్స్ వస్తే చాలు. హ్యాపీగా దాన్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఒక 2-3 days రెస్ట్ తీసుకోండి. అమ్మా నాన్నతో స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి. దెన్ మళ్ళీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు కూడా ఈ మైండ్ సెట్తో ఉంటేనే మీరు పీస్ఫుల్గా హ్యాపీగా ఎగ్జామ్ రాయగలరు. సో ఇవన్నీ ఫాలో అయితే ఆటోమేటిక్గా UPSC ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది మీకు. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ యూ నీడ్ టు ఫాలో ఫర్ దీస్ డేస్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ శరత్ చంద్ర IAS అకాడమీ. మనం మళ్ళీ మెయిన్స్ ప్రిపరేషన్ కోసం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.